వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ గాయ్స్. మా బజ్జు నాకంటే ముందు లేచింది. అదే ఎగ్జైట్మెంట్ తోటి నేనైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన. సో తను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఇప్పుడే పాలు వేడి చేస్తూ ఉంది. బాగున్నాయి ఈరోజు పనులు, ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు ఇల్లంతా సదురాలి. వినాయకుడిని పెడతాం ఈసారి కాబట్టి దానికి కావాల్సినవి అన్నీ కూడా బయటికి వెళ్ళి తీసుకురావాలి. సో ఈరోజు అయితే అదే పెద్ద పని ఉంది. పనులు మాత్రం ఫాస్ట్గా చేసుకుందాం. ఓకే, నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. సో ఇప్పుడు బ్రష్ చేసేద్దాం మనం ఫాస్ట్గా. ఈరోజు చేసుకున్నా, ఇంకా కోమ్ చేసుకున్నా. ఫస్ట్ కోమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాఫీ తాగేసి తర్వాత మిగతా పనులు చేసుకుందాం. చెప్పాము కదా ఇల్లు మొత్తం సదురుదామని. సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసి డీప్ క్లీన్ పెట్టుకుందాం. ఈరోజు డీప్ క్లీన్ చేసేసిన తర్వాత నేను స్నానం చేస్తాను, ఎందుకంటే అదంతా డస్ట్ మళ్ళీ మీదనే పడుతుంది. ఈరోజు నేను రోజు బజ్జా కాఫీ పెట్టిస్తాను. ఈరోజు బజ్జా ఆల్రెడీ కాఫీ పెట్టేసుకుంది. అప్పుడప్పుడు నేను ఇడిచిపెట్టి కొన్ని పనులు చేసుకుంటుంది. అందులో ఫస్ట్ వచ్చే పని ఇదే. హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఆఫ్టర్నూన్ అయింది. అండ్ నేను అంటే అప్పుడే ఫ్రెష్ అయిపోయినా, మంచిగా కాఫీ అయితే తాగేసినాం. ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఫస్ట్ నేనైతే వీడియో కొంచెం ఎడిటింగ్ అయితే చేసేద్దాము. ఇవాళ మనం బయటికి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే చిన్ని ఆల్రెడీ మార్నింగ్ చెప్పింది కదా రేపు వినాయక చవితి కదా, సో కొంచెం మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, అండ్ సెలబ్రేట్ అంటే వినాయకుడిని పెడదాం అనుకుంటున్నామని చెప్పాం కదా. సో వినాయకుడిని అయితే తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం. బట్ ఇవాళ అవుతుందా లేకపోతే వినాయకుడిని రేపు మార్నింగ్ తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అయితే తెలీదు. ఎందుకంటే మార్నింగ్ ఎక్కడ పెడతారు ఏంటిది అంటే తెలియదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనకు దగ్గరలో అవైలబిలిటీ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే చూసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేనైతే బ్లాగ్ ఏదైతే ఉందో అదైతే మంచిగా ఎడిట్ చేసి దాని తర్వాత మనము కొంచెం షాపింగ్ చేసేది ఉంది. షాపింగ్ అంటే కొన్ని పూజ సంబంధించినవి ఉంటాయి కదా, సో అవి కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మేము కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అంతా. ఫస్ట్ వీడియో అయితే ఎడిటింగ్ చేసేద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బయటికి వెళ్ళినాం అనుకో, మనకి ఎడిటింగ్ అంతా పెండింగ్ పడుతుంది కదా. సో అట్లా పడద్దు అంటే ఫస్ట్ మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. స్టార్ట్ చేసేసిన తర్వాత కొంచెం ఒక 50% అయిపోయినా కూడా కొంచెం కామ్ ఉంటాం కదా. లేదు అని అంటే మళ్ళీ అది డబుల్ పని అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2 అవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఎస్ 2:18 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 1 అవర్ అయితే మంచి ఎడిటింగ్ చేసుకుందాము. ఏమైనా చేసుకుని తిని బయటికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో చూద్దాం ఏం చేద్దామని. అండ్ మీరు వినాయక చవితికి ఏం ప్లాన్ చేసేస్తున్నారు? మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అమ్మ వినాయకుడిని పెట్టుకుందామమ్మా అంటే వాళ్ళు కొంచెం భయపడే అన్నట్టు, అంటే తెలియదు కదా ఏం చేసినా ఏముంటుంది. అన్ని దేవుళ్ళని మొక్కినట్టే ఈ దేవుడు మనకి ఎట్లా మనస్ఫూర్తిగా ఎట్లా పూజ చేసుకుంటే అదే నిజం అంతే. ఇక మనకు రాదని చెప్పేసి సైలెంట్గా ఉండే కంటే మనం వచ్చిందే మొక్కేస్తే అయిపోతుంది. దానికి పూజారే రావాలి ఇట్లనే చేయాలని చెప్పేసి ఏం లేదు. జస్ట్ మనకి మనసుకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి మేమైతే నమ్ముతాము. సో మాకేమైనా తెలుసా, మేము చిన్నప్పటి నుంచి ఇంతవరకు అసలు ఎక్కడ చూసింది కూడా లేదు. జస్ట్ మేము స్కూళ్ళల్లో ఉన్నప్పుడు స్కూల్లో పెడుతుండే, లేకపోతే మన స్ట్రీట్లో ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళి మంచిగా మొక్కేసి ప్రసాదం తినేసి వస్తుండే అన్నట్టు. అండ్ ప్రసాదం అంటే గుర్తొచ్చింది, రేపు మనం పులిహోర ఒక 3 types ఆఫ్ ప్రసాదం అయితే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ పులిహోర నాకు చేయొస్తుంది కాబట్టి పులిహోర చేసేద్దాం. అండ్ చిన్ని స్వీట్ ఏమైనా వేస్తే కావచ్చు. బట్ ఏంటంటే కొంచెం రేపు మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. 11 లోపల వినాయకుడిని పెట్టేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో హోప్ ఫర్ దట్. ఓకే, నైట్ పడుకోకుండా మంచిది రేపు ఈరోజు ఒక్కరోజు, ఎందుకంటే డెకరేషన్ మనమే చేసుకోవాలి. మేమే దేవుణ్ణి మనమే తీసుకొస్తున్నాము. ఇవన్నీ మనకే ఉంటాయి కాబట్టి ఒక్కరోజు నిద్ర సాక్రిఫైస్ చేసేద్దాం. ఏం కాదు, ఒక నిద్ర అటు ఇటు అయినా కూడా పూజ అయిన తర్వాత మా అంటే రెస్ట్ తీసుకోవచ్చు అంతే. ఎందుకంటే మరి మిట్ట మధ్యాహ్నం 2కి 3కి అయితే కూర్చుండబెట్టి ఒకవేళ రేపు ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తే కనుక, ఒకవేళ మేము 4కి లేసినా 5కి లేసినా, ఒకవేళ 3 పడుకోకపోయినా కూడా మీకు చెప్పేస్తాం. అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. దీన్ని పరిణామాలు రేపు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి చూద్దాం. ఓకేనా? అంటే నార్మల్గా మాకు అలవాటు అయిపోయింది కదా ఎర్లీ మార్నింగ్ ఇట్లా లేవడం అయితే అలవాటు అయిపోయిందండి. ఏంటో నేను బాగా ఎగ్జైట్ అయిపోతా, ఎగ్జైట్ లో బాగా కొడతా. అది నా భయం అంతే. నాకు కూడా తెలుసు ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్బా అనిపిస్తుంది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అవును అరే నువ్వు ఇట్లా చేసినా చూసుకోరా అంటే అస్సలు చూడదు. ఎందుకు చూడదు మరి? ఒప్పుకోదు కానీ చూడదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంది సైలెంట్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఇక్కడ ఉండి నీ వాయిస్ నీకు వినిపించినప్పుడు అప్పుడు నా వాయిస్ నాకింటే. అండ్ ఇందాకే మేము బిగ్ బాస్ ప్రోమో చూసినామండి. చెప్పు, ఏమనుకుంటున్నావు దాని గురించి? ఏం లేదు, నేను కనుక ఆ ప్లేస్ ఉంటే ఫౌల్ అయినా మంచిది ఏమైనా మంచిది నేను కూడా పెంట చేస్తున్నారు అంట. టాస్క్ ఇచ్చారు కదా నైనిక అండ్ యష్మిని టీంకి అయితే టాస్క్లు అయితే ఇచ్చారు. టాస్క్ ఇచ్చినప్పుడు అంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ తీసుకోవాలని చెప్పేసి కదా టాస్క్ అయితే. సో ఆడుతున్నారు. ఓకే, నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా మనం ఫౌల్ చేసినాము అంటే అది కొంచెం ఒక నిమిషం ఆగు. ఫస్ట్ టాస్క్ ఏంటో చెప్పు. టాస్క్ అదేంటి, మన ఒక
అదేంటో నాకు థ్రెడ్తో ఇట్లా అల్లి పెట్టినట్టు దాన్ని మనము అక్కడ నుంచి వెళ్ళి దాని మధ్య నుంచి వెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నట్టు 5 బ్రిక్స్ ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు టాస్క్ విన్నారు. సో ఇది కదా మనము అక్కడ మేము చూసిన ప్రోమోలో అయిపోయిందంటే యశ్విని టీం నుంచి ఈ టీం ఫస్ట్ అంటే నైనికా టీం మీదకి ఎవరో ఫౌల్ అయితే చేశారు అన్నట్టు పుష్ చేసిరు కావాలని అయినప్పుడు ఖచ్చితంగా మనము ఆ ప్లేస్ ఉంటే నేనైతే ఏం చేస్తా అంటే నువ్వు నన్ను గెలికినావు కాబట్టి నేను ఖచ్చితంగా నేను గెలుగుతా అంతే మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ గెలిచిన వాళ్ళకే పాయింట్స్ వస్తుంది వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ ఫౌల్స్ చేస్తారా ఇప్పుడు నీదొక టీం నాదొక టీం ఉందనుకోరా నువ్వు ఫౌల్స్ చేస్తావు నేను ఫౌల్స్ చేస్తా ఈ ఫౌల్స్ కూడా కౌంట్ చేస్తారు నువ్వెన్ని చేసినావు నేనెన్ని చేసినా అని చెప్పేసి కాదు నన్ను అడిగితే నాకు కొంచెం చలి పెడుతుంది అందుకే కొంచెం ఇట్లా హుడీ టైప్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ జూడియో వెళ్తాము. జూడియో నుంచి ఇప్పుడు వినాయకుడిని పెట్టడానికి ఒక టేబుల్ అయితే కావాలి కదా ఆ టేబుల్ తీసుకొని వస్తాము. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ ఇవన్నీ వాళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటని చెప్పేసి. ఓకే గాయస్ మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళిపోదాము. బజ్జ అయితే టైంకి ఎటో ఒక దిక్కు పోతా ఉంటుంది. స్టార్ట్ అయ్యాము. ఓకే కాదురా అవును ఇక్కడ ఎక్కడ పెడుతున్నారు అది కాదు అక్కడ స్ట్రైట్గా అటు సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ అయితే ఒకటి పెడుతున్నారు వినాయకుడు. మరి ఇక్కడ ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ నుంచి ఎప్పుడు మనము జూడియో వెళ్ళలేదు కాబట్టి సో కొంచెం ఐడియా లేదు. ఒక 10-15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. ఓకే గాయస్ ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు టైం అయితే వచ్చేసి 7 అవుతుంది. ఇందులోనే ఇక్కడ నేనే. ఓకే నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు కొంచెం తుడుస్తున్నా ఇల్లు ఎందుకంటే ఇప్పుడు వినాయకుని తీసుకొస్తాం కదా. సో ఇక ఇల్లు అయితే తుడిచేసి కొంచెం సదిరేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈరోజే నైట్ డెకరేషన్ పనులు పెట్టుకుందాం అనుకుంటున్నాం. అంటే నార్మల్గా డెకరేషన్ అంటే సో రేపు ఒక పూజ మాత్రమే ఇక రేపు పెండింగ్ ఉంటుంది అంతే. సో మిగతా పనులు అయితే ఇప్పుడు చేసేద్దాం. ఫైనలీ వినాయకుడిని అయితే తెచ్చేసుకున్నామండి. అండ్ ఇంకా కొన్ని తెచ్చుకోవాలి పక్కకే ఉన్నాయి కాబట్టి వెళ్ళొస్తాము. అండ్ ఇంకా మనం కొన్ని ఐటమ్స్ తెచ్చుకునేవి ఉన్నాయి. అంటే నార్మల్గా పూల దండలు అవి కావాలి కదా. సో ఇప్పుడైతే వెళ్ళొద్దాము. ఇక్కడే పక్కకే ఉన్నాయి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాము. ఓకేనా? ఓకే గాయ్స్ ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే టైం ఇప్పుడు 10:30 అవుతుంది. అన్ని ఇప్పుడు బంతిపూలు అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఇప్పుడు కూర్చుదాము. అండ్ ఇక్కడ చూడండి అరిటాకులు ఈజీ ఇచ్చేసిందండి. ఈ సెట్ ఆఫ్ 2కి 50 రూపీస్ అంతే. సో ఇవి అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకొచ్చినాము. అండ్ దీపాలు పెద్ద దీపాలు మట్టి దీపాలు కావాలని వాంటెడ్గా మట్టి దీపాలు అయితే తెచ్చుకున్నాము. అవన్నీ అరేంజ్ చేసి పెట్టేసరికి కొంచెం టైం పడుతుంది కదా. సో అదేదో ఇప్పుడే వర్క్ అంతా చేసేసుకొని రేపు మార్నింగ్ డైరెక్ట్ వినాయకుని కూర్చోబెట్టి పూజ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ మేము డెకరేషన్కి ఇప్పుడు ఇంట్లో ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా సో ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్స్ట్రా అడిషనల్గా ఏం యాడ్ చేయకుండా ఓన్లీ నేచురల్ ఫ్లవర్స్ అండ్ అవి పెట్టేసేద్దాం అనుకుంటాం. అందుకే ఎక్స్ట్రా ఇంకేం తెచ్చుకోలేదు. సో ఎలా వెళ్తుంది ఏంటని చెప్పేసి మీరైతే చూసే. గైస్ ఇవైతే పెట్టేశాను. అండ్ సో ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా వచ్చింది ఏంటని చెప్పి. బాగా కనిపిస్తుంది. ఇంకా వినాయకుడిని కూర్చుని పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అంటే మేము అరిటాకు తెచ్చినాం కదా ఇది బ్యాక్ సైడ్ పెట్టేసినాం అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ ఏమైనా బ్యాక్ డ్రాప్ కింద ఏమైనా పెడదాం అనుకున్నాం కానీ ఎంత సెట్ అవ్వదు ఈ వీటితోనే కవర్ అయిపోతుంది అని చెప్పేసి సో ఇలా చేసాం. అండ్ చిన్న అయితే బంతిపూలు గుచ్చేస్తుంది ఆల్రెడీ. ఇట్లా కూర్చోాలా ఇట్లా బాగుంది. ఒకటేమో ఆల్రెడీ మేము వినాయకునికి ఇది చామంతి పూల దండ అయితే తీసుకొచ్చినాము. సో చామంతి పూలు పెట్టేస్తాము. అండ్ ఇప్పుడు అది కాకుండా మెయిన్ డోర్ ఇంకా ఇక్కడ దేవుని రూమ్ ఉంది కదా అక్కడ ఏమంటారు తోరణాల దాన్ని ఏమంటారు అదే బంతిపూల దండలు అయితే పెట్టేద్దాం అనుకున్నాం. అండ్ వినాయకునికి సపరేట్గా ఇంకో దండ అయితే అల్లుదామని చెప్పేసి ప్లాన్ చేసినాము. సో కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఇట్లా తీసుకొచ్చినాము. ఇవి ఇంకా బంతిపూలు 2 కలిపి చిన్ని కూర్చేస్తుంది. అండ్ మిగిలిన చిన్న ఎక్కువ వర్క్స్ ఏం లేవు. మేము వినాయకునికి ఇది పంచ కట్టాలి కదా. సో ఆ పంచ కట్టేసి అండ్ వినాయకునికి ఇట్లా మనం వేస్తాం కదా జంజం అంటారు కదా. సో అది
దానికి తెచ్చినామంటూ రేపు దీనికి పసుపు కుంకుమ రాసేసి ఇది రేపు వేసేయడము. ఓకే గాయ్స్, మన డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా సక్సెస్ఫుల్గా అయితే బాగానే చేసినాం అనుకుంటున్నాము. అంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఇందాక చెప్పినట్టు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవైతే పెట్టి మంచిగానే మేనేజ్ చేసేస్తాం అనుకుంటున్నాం. అండ్ మేము చాలా అంటే చాలా సాటిస్ఫై అయినామండి. ఎందుకో అసలు అనుకోకుండా మంచి లుక్ వచ్చింది అనిపించింది. మంచిగా న్యాచురల్గా అనిపిస్తుంది ఇప్పుడు వినాయకుడు పెడితే అని చెప్పేసి. అండ్ ఇంతకుముందే వినాయకుడికి అయితే పంచ కట్టేసినాము. అండ్ రేపు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లేసి పూజ అయితే వేసేసుకుంటాం. పూజ అయిపోయిన తర్వాత ఏదన్నా కానీ. అండ్ దీపాలు కూడా మేము పెద్దగా తీసుకొచ్చుకున్నామండి. యాక్చువల్గా ఒక అఖండ దీపం పెడదాం అనుకున్నాం కానీ ఇక వద్దులే అని చెప్పేసి పెద్ద దీపాలే 2 తీసుకొచ్చినాము. సో ఆ రెండు దీపాలు అయితే కింద పెట్టేసి చిన్న దీపాలు పైన పెట్టేద్దాం అనుకుంటాం. అండ్ మీకు వచ్చిన తెలుసా ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా మేము అన్ని తీసుకొచ్చుకున్న తర్వాత వర్షం స్టార్ట్ అయింది, లేకపోతే ఇంక ఇబ్బంది అవుతుండే కదా. ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా స్కిన్ కేర్ అంతా వేసేసుకొని పడుకోవడం. అంటే మేము జూడియోకి వెళ్ళామని చెప్పినాం కదా. సో రేపు కూడా వేసుకునే డ్రెస్సెస్ ఇవే. సో వీటి కోసమే సపరేట్గా వెళ్ళినాము. అండ్ చిన్న తీసుకున్నదేమో కొంచెం పీచ్ పింక్ కలర్లో తీసుకుంది. ఇదండి డ్రెస్. అంటే ఫుల్ లెంత్ డ్రెస్ వస్తుంది. సో కొంచెం పింక్స్ అనేవి మంచిగా ప్రిఫర్ చేస్తుంది. సో ఇది చిన్న తీసుకుంది, మొత్తం ఫుల్ లెంత్ వస్తుంది డ్రెస్ అయితే. అండ్ నేను తీసుకున్న డ్రెస్ ఏంటంటే ఇది కొంచెం బ్లూ టోన్లో తీసుకున్నాను నేను ఈసారి డ్రెస్. ఇది ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్. అప్పుడు అందుకే సడన్గా షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు, లేకపోతే ఇప్పుడు వెళ్ళకపోయింది. ఇదండి ఓవరాల్ ప్రింట్ ఇలా వస్తుంది ఇది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, బట్ కొంచెం ఇట్లా బెలూన్ టైప్ వచ్చినట్టు. చిన్ని కూడా సేమ్ బెలూన్ టైప్ ఉంటాయి హ్యాండ్స్. అండ్ యాక్చువల్గా మేము ఫస్ట్ ఇంకోటి వైట్లో చూసినాము, బట్ వైట్లో అంత నచ్చలేదు. జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది. సో కొంచెం కలర్ ఉన్నది తీసుకుందామని చెప్పేసి, అంటే కొంచెం బ్రైట్గా కనిపించేది తీసుకుందామని చెప్పేసి ఈ కలర్స్ అయితే తీసుకున్నాము ఇద్దరము. సో రేపు చూడాలి లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ట్రై చేసేస్తాము. సో అండ్ ఇంకా మేము జూడియోలో ఏం తీసుకున్నామంటే ఇది అదే కవర్ ఇంకా తీయనే లేదు, చూసినారా అట్లనే పెట్టి చక్కగా వచ్చినాము. అంతకుముందు అరోమాది బాడీ వాష్ అయితే యూజ్ చేసినామండి. అంటే షవర్ జెల్ ఉంటుంది కదా, సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు ఎందుకో ఇది చూడగానే ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి షవర్ జెల్ ఇది తీసుకున్నాము జూడియోలోనే. అండ్ ఒకటి మంచి లిప్స్టిక్ తీసుకున్నాం. నాకు ఇట్లా న్యూట్రల్ షేడ్లో ఉండే లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. అవే బాగా అనిపిస్తాయి. ఇప్పుడు పెట్టుకుంది కూడా ఎవరికి అనిపిస్తుంది అసలు? ఎప్పుడు పెట్టుకుని ఆల్రెడీ వచ్చిన వెంటనే పెట్టేసుకున్నాం ట్రై చేద్దామని చెప్పేసి. ఇది జూడియో పర్ఫ్యూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది స్మెల్ అయితే. యాక్చువల్గా పోయినప్పుడు అలా అట్లా కూడా పట్టుకొని వస్తుంది. పర్ఫ్యూమ్స్ అంటే నార్మల్గా అక్కడే తీసుకుంటాము, బాగుంటాయి స్మెల్ కూడా. ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది. దీంట్లో మనకి ఇంకా 2-3 ఆప్షన్స్ ఉండే. చూడు వస్తుంది కదా స్మెల్, సూపర్ ఉంది స్మెల్. చాలా సాఫ్ట్గా ఉంది. అంటే కొంచెం మాకు అంటే ఏమంటారు కొంచెం హార్డ్గా వచ్చే వాటికంటే కొంచెం ఇట్లా స్మూత్గా కొంచెం ప్లెజెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. అక్కడ మనము ట్రయల్ కూడా చేసుకోవచ్చు, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మ్యాక్సిమమ్. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నామండి. రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాము. మీరు కూడా వెయిట్ చేయండి రేపటి బ్లాగ్ కోసం, ఓకేనా? మేము కూడా బాగా వెయిట్ చేస్తున్నాం. రేపు వినాయకుడిని తీసుకొచ్చాము కాబట్టి పూజలు ప్రసాదాలు రేపు అవే ఉంటాయి మొత్తం. అండ్ బాయ్ గాయ్స్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్, గుడ్ నైట్.